మీ వాక్కును విడుదల చేసి మా మధ్య మీ కార్యం జరిగించి మహిమంతా మీరు ఒక్కరు పొందుకుని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట వాల్యూమ్ కావాలి అడిగి వేడుకొని పొందుకునే నాం తండ్రి. అందరూ చెప్దాం ఆమేన్. ఒక్కసారి చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి మహిమ చెల్లిద్దామా? బిగ్గరగా బిగ్గరగా బిగ్గరగా. కమాన్ కమాన్, ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్. థ్యాంక్ యూ జీసస్. కమాన్, ప్రైజ్ హిమ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కమాన్ సే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ ఫాదర్. దేవా మీకు మహిమ 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 మహిమ. తండ్రి మీకు మహిమ కలుగును గాక. దేవా మీకు మహిమ కలుగును గాక. దేవా మీకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నమస్తే. హల్లెలూయా. చేతుల పైకి చెప్దామా? హల్లెలూయా. కొంతమంది ఇంకా చేతులు ఎత్తట్లే. పర్వాలేదు, ఎత్తొచ్చు, ఏం కాదు. చేతులు ఎత్తండి. రెండు చేతులు ఎత్తండి. పైకి ఎత్తుదాం. ఇంత కిందకి మన కోసం వచ్చాడుగా యేసయ్య. ఇంత కిందకి నీ కోసం నా కోసం వచ్చాడుగా యేసయ్య. ఇంతగా తగ్గించుకున్నాడు కదా. ఇంత దిగజారిపోయాడు కదా. అవునా కదా? ఆయన పుట్టడానికి సత్రంలో స్థలం లేదు. ఎవరు చోటు ఇవ్వలేదు. ఎవరు ఇల్లు ఇవ్వలేదు. ఎవరు రూమ్ ఇవ్వలేదు. ఎవరు చేర్చుకోలేదు మరి అని. ఎవరు పుట్టనివ్వలేదు. యేసయ్యని పుట్టడానికి స్థలం ఇవ్వకపోతే పశువుల శాలలో దీనుడిగా, దరిద్రుడిగా, ఏమీ లేనివాడిగా, ఆయన లేకుండా ఈ భూలోకంలో ఆకాశంలో ఏది కలుగలేదు. కానీ ఏమీ లేనివాడిగా నీ కోసం నా కోసం అంత తగ్గించుకొని ఇంత క్రిందకి దిగి వచ్చి ఒక పశువుల శాలలో జన్మించిన మన యేసయ్యకు మహిమ కలుగును గాక. నిజముగా మన యేసయ్యకు మహిమ కలుగును గాక. మన యేసయ్యకు ఘనత కలుగును గాక. హల్లెలూయా. There is no one like Jesus. ఆయనలాగా ఎవరు లేరు. ఆయనలాగా ఎవరు ఉండరు. ఆయనలాగా మనలను ప్రేమించేవారు ఎవరు ఉండబోరు. అంతే. ఎంతమంది నమ్ముతున్నారు? ఆయనలాగా ఇంత కిందకి నీ కోసం నా కోసం దిగి వచ్చేది ఎవరు లేరు. ఎవరు ఉండరు. ఇక భవిష్యత్తులో ఎవరు ఉండబోరు. అంతే. హల్లెలూయా. ఐఎమ్ సో గ్లాడ్, ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకింత సంతోషం అంటే నన్ను రక్షించడానికి, నన్ను విమోచించడానికి, నన్ను బ్రతికించడానికి, నాకు బ్రతుకునివ్వడానికి ఆయన ఇంత క్రిందకి దిగి వచ్చాడు. ఇంత క్రిందకంటే నేల అనుకుంటున్నారా? నేల ఒక్కటే అనుకుంటున్నారా? ఇలా శరీరంగా ఆదాంగా ఎదిగి వచ్చేవచ్చు. ఆయన ఎదిగి రాలేదు. ఆయన ఒక కణమైపోయాడు, ఒక నలుసు అయిపోయాడు. ఆయన రూపం, ఆయన స్వరూపం, ఆయన తేజస్సు, ఆయన మహిమ, ఆయనకున్న వచ్చేసు అంతటిని విడిచిపెట్టి అసలు రూపమైన సొగసైన అసలు ఏంటో తెలియని ఒక నలుసుగా మారిపోయి మరి గర్భంలోనికి వెళ్ళిపోయే అంతగా నీ కోసం నా కోసం తగ్గించుకున్న యేసయ్యకు ఆయనను అలాగూ పంపించిన మన తండ్రికి మహిమ కలుగునుగాక. ఆయనని ఎవరు పంపారంటే తండ్రి పంపించాడు. ఎందుకంటే నీవు నేను నశించిపోకుండా రక్షించబడాలని తండ్రి తన ఏకైక కుమారుణ్ణి ఇంత క్రిందకి పంపించాడు. ఆయన కొట్టబడతాడని, ఆయన నెట్టబడతాడని, ఆయన గడ్డం పెరికి వేయబడుతుందని, ఆయన మీద ఉమ్మేస్తారని, ఆయన బట్టలు ఊడదీస్తారని, ఆయన మీద చీట్లు వేసుకుంటారని, ఆయన సిలువకు ఎక్కిస్తారని, బ్రేకులు కొడతారని, దిగంబరిగా చేస్తారని అన్ని ఎరిగే ఉండి ఆయన తన కుమారుణ్ణి నీ కోసం నా కోసం పంపించాడు. బిడ్డల్ని కన్న తల్లిదండ్రులు ఎవరైనా తమ బిడ్డలను అలాగే ఎవరి కోసమైనా ఇచ్చేయగలుగుతారా చెప్పండి? కెన్ యూ గివ్ యువర్ సన్ ఆర్ డాటర్? ఇచ్చేయగలుగుతారా? ఇవ్వరు కదా. నా కొడుకు అని ఆయన అట్టి పెట్టుకోలేదు. ఆయన కొడుకుని నీ కోసం నా కోసం ఇంత కిందకి పంపించాడు. మే యువర్ హార్ట్స్ నో దట్. మీ హృదయములకు అది అర్థం అవునుగాక. ఆ కృతజ్ఞత మనలో పుట్టునుగాక. అలాగ మనం బ్రతుకుదుముగాక. అందుకే సర్వోన్నతమైన స్థలములో దేవునికి ఎందుకు మహిమ? కుమారుడు అలాగ అయిపోయినందుక. కుమారుడికి స్థలం లేకుండా, సత్రంలో కూడా స్థలం లేకుండా, పశువుల శాలలో ఆ యొక్క పశువుల వాసన కదా, అవునా కదా, శాలలో వాసన వస్తుంది, దుర్వాసన వస్తుంది. ఆ దుర్వాసన మధ్యలో రాజులకు రాజు పుడుతుంటే మహిమ ఎందుకు దేవునికి? ఆయనకు ఎందుకు మహిమ తెలుసు? ఆయన కుమారుడు అలాగ అయిపోయినందుకు కాదు. ఆయన కుమారుడు ఎలాగ అయిపోయి వచ్చినా పర్లేదు. ఆయన అలా రావడం వలన నీవు నేను రక్షించబడతామని సర్వోన్నతమైన స్థలంలో దేవునికి
మహిమ అని చెప్పబడింది. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైందమ్మా? మనం రక్షించబడతామని ఆయనకు మహిమ. అవునా కాదా? ఆయన అలాగొచ్చినందుకు కాదు, ఆయనకు ఎవరు స్థలం ఇవ్వలేకపోయినందుకు కాదు, మరి ఎలాగ నువ్వు ప్రెగ్నెంట్ అయ్యేవని అందరూ నిందిస్తారని కాదు, అందుకు దేవునికి ఆయన సంతోషం కాదు. ఆయన ఎలాగైపోయి వచ్చినా పర్లేదు, నా బిడ్డలు రక్షించబడతారని. సర్వోన్నతమైన స్థలములో నేనున్నాను, నా కుమారుడు పెంట వంటి లోకంలో ఉన్నాడు, అయినా పర్వాలేదు, ఈ నా పోలికలో సృష్టించబడిన నా బిడ్డలందరూ ఆయన వెల్లుట ద్వారా, ఆయన నేను పంపుట ద్వారా వాళ్ళు రక్షించబడుదురు. చెప్తారా హల్లెలూయా? మనం రక్షించబడ్డాం ప్రియులారా. వి ఆర్ సేవ్డ్. మనకి లోక రక్షకుడు పుట్టాడు, మన కొరకు రక్షకుడు అనుగ్రహించబడ్డాడు, మన కొరకు విమోచకుడు దిగి వచ్చాడు, మన కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆత్మకే రక్షణ వచ్చేసిందంటే నమ్ము. నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ శరీరానికి, నీ బిడ్డలకు కావలసిన సమస్తము కూడా ఆయన ద్వారా నీకు అనుగ్రహించబడి ఉంది. అంతే. నమ్మిన వారు దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక్క పాపం వల్ల నరకానికి వెళ్ళిపోగల నీ ఆత్మకే ఆయన పుట్టుక ద్వారా, ఆయన మరణం ద్వారా రక్షణ వచ్చేస్తే, పరలోకానికి వెళ్ళిపోగలిగితే, నీ జీవితానికి కావాల్సిన చిన్న చిన్నవన్నీ అవి పెద్దవే. నేను కావాలనే చిన్నవంటున్నాను, ఆయనకి చిన్నవి కాబట్టి. అవునా కదా? అవన్నీ ఆయన అనుగ్రహించేయగలడు. ఆయనతో పాటు సమస్తం, తన కుమారుని వెనక్కి తీయకుండా అనుగ్రహించిన తండ్రి ఆయనతో పాటు సమస్తం ఎందుకు అనుగ్రహించాడు అని రాయబడింది. హల్లెలూయా. నీ పరిస్థితికి చెప్పు, ఆయన కుమారుడే నా కొరకు నా తండ్రి అనుగ్రహించాడు కదా, ఆయనతో పాటు, ఆయనలో నుండే, ఆయన నుంచే, ఆయనలోనే, ఆయన ద్వారానే నాకు సమస్తం ఎందుకు అనుగ్రహించడు? నీ పరిస్థితికి అలా ప్రశ్నేస్తే అది నోరు మూసుకొని వెళ్ళిపోతుంది. అన్నా కదా? హల్లెలూయా, హల్లెలూయా. టైం అవుతుంది, వాక్యంలోకి వెళ్ళిపోతాం. రండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం. పరిగెత్తాలి కదా, మనకి టైం లేదు. హల్లెలూయా. యెషయా గ్రంథం 9వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను చూడండి. అయినను, చెప్తారా? అయినను, అందరూ చెప్తారా బ్రదర్స్? అయినను, ఒక్కసారి ఏం పర్లే. అయినను, నెవర్‌థెలెస్, అయినను, అయినను, పర్లేదు. అయినను, ఏది జరిగిపోయినను, ఏది అవుతున్నను, ఏది అవ్వబోతున్నను. హల్లెలూయా. కమ్ ఆన్ సే హల్లెలూయా. ఏది వెనకాల అయిపోయినను, ప్రస్తుతం ఏది అవుతున్నను, రాబోయే దినముల్లో ఏది జరగబోతున్నను, మనకి భయం లేదు, మనకి భీతి లేదు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, నెవర్‌థెలెస్, నెవర్‌థెలెస్, అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవదు. కమ్ ఆన్, హల్లెలూయా, కమ్ ఆన్ సే హల్లెలూయా. బిగ్గరగా బిగ్గరగా దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
Praise the Lord. Praise the Lord. Thank you, Jesus. Thank you, Jesus. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. కరెంట్ ఇచ్చిన దేవునికి మహిమ చెల్లిద్దాం. Hallelujah. Hallelujah. ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవదు. Nevertheless, the time of darkness and despair will not go on forever. The time of darkness అంటే చీకటి వేదన ఉన్న కాలము కొనసాగబోవట్లేదు. ఈరోజు మీరు ఏ కాలంలో ఉన్నారో, ఏ చీకటి కాలమా, ఏ వేదన కాలమా, ఏ అవమాన కాలమా, ఏ నిరాశ కాలమా, ఏ నిస్పృహ కాలమా, ఏ యొక్క పాప భీతి కాలమో నాకు తెలియదు. మీరు ఏ కాలంలో ఉన్నప్పటికీ దేవుడు చెప్తున్న మాటగా మీ మీద పలుకుతున్న ఆ కాలము ఎల్ల కాలము కొనసాగబోవట్లేదు. దేవుడు దానికి ఎండ్ నియమించాడు. దేవుడు దానికి చేంజ్ నియమించాడు. అంటే మీ కాలాన్ని ఆయన మార్చబోతున్నాడు అని అర్థం. చెప్తారా? హల్లెలూయా. ద టైమ్ ఆఫ్ డార్క్నెస్ అండ్ డిస్పేర్, ఆ మాటలను ఎంత తాకుతున్నాయో, చీకటి వేదన ఉన్న కాలము ఎల్ల కాలం ఉండబోవట్లేదు అంతే. హల్లెలూయా. ఎందుకు ఉండబోవట్లేదు అంటే ఆయన అంటున్నాడు కదా, పూర్వం మునుపు ఆయన నఫ్తాలి దేశంను జెబులూను అవమానపరిచాడు, ఆయన తగ్గించాడు, ఆయన హంబల్ చేశాడని ఇంగ్లీష్లో రాయబడి ఉంది. ఆ దేశంల గురించి అర్థం ఇప్పుడు చెప్పే టైం లేదు. కానీ అంత్యకాలమున, హల్లెలూయా హల్లెలూయా, పూర్వకాలం అనబడిన నిన్న నీకు అవమానం కలిగిందేమో, పూర్వకాలం అనబడిన మొన్న మీకు అవమానం కలిగిందేమో, పూర్వకాలం అనబడిన గత నెల మీకు అవమానం కలిగిందేమో, ఏ కాలంలో మీకు అవమానం కలిగిందో, కానీ ఆయన ఒక కాలం నియమించాడు, దాని పేరే అంత్యకాలము. హల్లెలూయా. ఆ అంత్యకాలం రేపు అవ్వచ్చు, ఆ అంత్యకాలం ఎల్లుండి అవ్వచ్చు, ఆ అంత్యకాలం వచ్చే నెల అవ్వచ్చు, ఆ అంత్యకాలం వచ్చే సంవత్సరం అవ్వచ్చు, ఆ అంత్యకాలం మరుసటి పూట కూడా అవ్వచ్చా లేదా? ఆ అంత్యకాలం అంటే టైం అంతే. కాలం అనగానే మనం ఏదో అనుకో, టైం, దెర్ ఇస్ అ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. టైం ఈవినింగ్ టైం అవ్వచ్చమ్మా నువ్వు నమ్మితే. Hallelujah. Hallelujah. Because there is nothing impossible to my God. ఒక కన్యక గర్భంలోనే యేసు ప్రభుని ఆయన పుట్టించి ఉద్భవింపజేశాడంటే నీ జీవితంలో, నా జీవితంలో ఏ కాలంలో అయినా ఆయన ఏవైనా చేసేయగలడు అంతే. Hallelujah. కాబట్టి పూర్వకాలం, నిన్న కాలము ఆ రెండు దేశాలకి అవమానం కలిగింది. కానీ అంత్య దినముల్లో ఆయన గలిలయ యొర్దాను నదీ ప్రాంతంలోను మహిమ గలదానిగా మారుస్తున్నాడు. గలిలయ అనగానే వ్యభిచారుల కొంప, గలిలయ అనగానే అన్య దేశం, గలిలయ అనగానే చీకటి దేశం. యేసే రాకముందు వరకు, యేసే రావడంతో అది మహిమ గలదానిగా ఆయన మార్చబోతున్నాడు అంతే. హల్లెలూయా. ఈరోజు ఈ మాట నీకెందుకంటే యేసే ఈ లోకానికి రావడం కాదు, నీ హృదయంలో పుట్టాడు కనుక నీ జీవితం కూడా అవమానంలో కాదు, ఆయన మహిమ గలదానిగా మార్చబోతున్నాడు. Come on, give him praise. Hallelujah. ఆయన మహిమ గలదానిగా మార్చబోతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? పండగ పూట కూడా ఎందుకండి అంత ఆవేశంగా చెప్తున్నారు? నిజమే, అవసరం లేదుగా. మనకి హ్యాపీ క్రిస్మస్, ఇంత మిక్చర్ పొట్లం, ఇంత స్వీటు, 2 పాటలు, ఆమెన్ అనేసి వెళ్ళిపోతే భోజనాలు చాలు కదా. యూ హ్యావ్ టు చేంజ్, మారాలి. ఈ సంవత్సరం ఇలా ఉన్నారు, వచ్చే సంవత్సరానికి పండగలా ఉండకండి దయచేసి. పండగ చేసుకోవద్దనట్లే, పండగకి పరిమితి అవ్వద్దు అంటున్నా. క్రిస్మస్ పండగ కాదండి, నీ కొరకు ఆయన చేసింది ఏంటో నువ్వు తెలుసుకోవడం, ఆయన చేసిన దానికి నీ ప్రతిస్పందన ఏంటో ఆయనకి చెప్పడం. హల్లెలూయా. అవమానంతో నీ జీవితాన్ని ఆయన అంటున్నాడు కదా, మహిమ గలదానిగా మార్చబోతున్నాను. హల్లెలూయా హల్లెలూయా. టైం అవుతుంది, రండి చూద్దాం. అవమానం గలదాన్ని మహిమ గలదానిగా చేర్చున్నాడు. ఆయన ఎలా చేర్చున్నాడు? చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచెదరు. హల్లెలూయా హల్లెలూయా. చీకటిలో నడుచు జనులు, చీకటిలో ఉన్న మన జీవితము, చీకటిలో ఉన్న అనారోగ్యము, చీకటిలో ఉన్న మన కుటుంబము, చీకటిలో ఉన్న మన ఆర్థిక సమస్యలు, చీకటిలో ఉన్న మన బంధాలు, సంబంధాలు, ఏ పరిస్థితి అయినప్పటికీ, అది ఎంత జటిలమైన పరిస్థితి అయినా, అది చీకట్లో ఉందా, దేవుడు ఆయన రావడంతో ఆయన పలుకుతున్న మాట, మీరు వెలుగును చూచెదరు అంతే. హల్లెలూయా. కమ్ ఆన్ సే హల్లెలూయా. ఇక్కడ చూచుచున్నారని రాశాడు. ఇప్పటికే చూస్తుంటే దేవునికి వందనాలు. కానీ ఇంగ్లీష్లో దే విల్ సీ ద లైట్. ఏమని రాశాడు? దే విల్ సీ ద లైట్ అంటే మీరు వెలుగును చూచెదరు. కొత్త బట్టలు వేసుకున్నా,
పిండి వంటలు వండుకున్నా, అన్ని లైట్లు పెట్టుకున్నా, మనం బయటికి కలకల్లాడుతున్నా, హృదయంలో మనకి ఎక్కడో ఉండిపోయింది ఒక పరిస్థితి చీకటిలో. అవునా కదా? హృదయంలో ఉండిపోయింది కొన్ని బాధలు చీకటిలో, భవిష్యత్తు చీకటిలో, ఆరోగ్యం చీకటిలో, భర్త పరిస్థితి చీకటిలో. అవునా కాదా? అవునా కాదా? ఆ చీకటికి దేవుడు చెప్తున్న మాట, నీవు వెలుగును చూచెదవు. హల్లెలూయా. చీకటిలో నడుస్తున్న మీ జీవితమునకు దేవుడు వెలుగును ఉంచాడు. ఆ వెలుగే నా ప్రభువు, మీ ప్రభువు, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు. హల్లెలూయా. అందుకే వాక్యం చెప్తున్న నిజమైన వెలుగుండను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుండను. మనిషిని అంటే ఏంటి? నీ పెద్ద లైట్ వేస్తాడు అనుకుంటున్నావా? నీ జీవితాన్ని వెలిగిస్తాడు ఆయన, నీ పరిస్థితిని వెలిగిస్తాడు ఆయన, నీ ఆరోగ్యాన్ని వెలిగిస్తాడు ఆయన, నీ నిరాశను వెలిగిస్తాడు ఆయన, నీ ఒంటరితనాన్ని వెలిగిస్తాడు ఆయన, నీ యొక్క అనారోగ్య స్థితిని వెలిగిస్తాడు, నీ నిరాశను వెలిగిస్తాడు, నీ వేదనను ఆయన మహిమగా మార్చి వెలిగిస్తాడు. వినాలందరూ హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు ఆయన వెలుగై ఉన్నాడని? ఆ నిజమైన వెలుగండి. మనుషులు నీకు ఇచ్చే వెలుగు మాటలు నిజమైనవి కావు, కానీ వాక్యం చెప్తుంది నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చింది. సంధ్య, అది మనుషులందరినీ వెలిగించుండెను. ఆ వెలుగులోనికి మీరు వచ్చుదురుగా, ఆ వెలుగు మీ మీద పడుతుందని దేవుడు చెప్తున్నాడు. ఆ వెలుగును మీరు చూచెదరని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు ఎంతమంది ప్రవచన పూర్వకంగా ఈ లేఖనాలు, నన్ను కాదు, నా మాటలు కాదు, ఈ లేఖనాలు ఎంతమంది ప్రాఫెసీస్గా మీరు క్లెయిమ్ చేసుకుంటారో, రిసీవ్ చేసుకుంటారో, మే దే వి ఫుల్ఫిల్డ్ ఇన్ యువర్ లైఫ్స్. ఆ ప్రవచన వాక్కులు మీ జీవితంలో నెరవేర్చబడులుగా కనబెడుకు. వేదనలో ఉన్న మనము మహిమను చూచుదుముగాక. వేదనలో ఉన్న మనము, చీకటిలో ఉన్న మన బ్రతుకులు మహిమను చూచునుగాక. చీకటిలో ఉన్న మన జీవితాల్లో వెలుగు ప్రకాశించునుగాక, మనపై వెలుగు ఉదయించునుగాక. That was a prophecy God is giving to each and every one of you. మీ ప్రతి కుటుంబానికి, మీ ప్రతి జీవితానికి దేవుడు ఇస్తున్న ప్రవచనం, మీరు వెలుగును చూచెదరు. కింద రాశాడు తెలుసా? మరణ ఛాయలో గల దేశం మీద వెలుగు ప్రకాశించును. హల్లెలూయా, హల్లెలూయా. Come on, receive it in the name of Jesus. May we receive it in the name of Jesus. మరణ ఛాయలో గల మన జీవితములన్నిటి మీద యేసయ్యలో మన నిజమైన వెలుగు ప్రకాశించునుగాక. May the light of the world shine upon us. ఆ నిజమైన వెలుగు మన మీద ప్రకాశించునుగాక. ప్రకాశిస్తే ఏమవుతుందో తెలుసా? నీవు ప్రకాశించడం మొదలెడతావు. ఎందుకు వెలుగు నీ మీద ప్రకాశించడం? చెప్పుకోవడానికి కాదండి, నీలో నుంచి ఆ వెలుగు, అంటే ఆ వెలుగు నీ మీద పడడంతో నువ్వు ప్రకాశించడం మొదలెడతావు, నువ్వు షైన్ అవ్వడం మొదలెడతావు, నీ జీవితం బ్రైట్ అవ్వడం మొదలు పెడుతుంది, నువ్వు వెలగడం మొదలు పెడతావు. అందుకే అన్నాడు, మీరు లోకంలోకి వెలుగై ఉన్నారు. దీపస్తంభం మీదే వెలిగించబడిన దీపం పెట్టబడదు తప్ప కొంచెం కింద, మంచం కింద అది పెట్టబడదు. ఆయన వెలుగు నీ మీద ఉదయించినప్పుడు నీవు వెలిగించబడతావు. నీవు వెలిగించబడితే నీవు అన్న నీ జీవితం, నీవు అన్న నీ పరిస్థితులు, నీవు అన్న నీ ఆరోగ్యం, నీవు అన్న నీ రక్షణ సాక్ష్యం, నీవు అన్న నీ పరిశుద్ధ జీవితం, అది కొంచెం కింద, మంచం మీద పెట్టబడి కవ్వబడదు, కానీ అనేకులకి వెలుగుచుటకై అది దీపస్తంభం మీదన పెట్టబడులని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. అంటే నీ జీవితము అనేకులు వెలుగులోనికి నడిపిస్తుందని అర్థం. ఎంతమందికి అర్థమైంది? క్రిస్మస్ ఇస్ నాట్ ఓన్లీ ఎ ఫెస్టివల్. పండుగ మాత్రం కాదు. నీవు వెలిగించబడితే అనేకులు నా వెలుగులోనికి నువ్వు తెస్తావని. నీ వెనక వెలుగు వస్తే వచ్చేస్తారు కదా. లైట్ లేనప్పుడు, చీకటి గల ఇంట్లో ఉన్నప్పుడు దూరాన్ని ఒక వెలుగు కనిపిస్తే ఏం చేస్తాం? వెళ్ళిపోతాం కదా వెంటనే. ఎవరినైనా అడుగుతామా? రావచ్చా అని పర్మిషన్ అడుగుతారా? నువ్వు వెలిగించబడితే చాలు, నీ వెనక అందరూ ఆ వెలుగులోనికి వచ్చేస్తారు. అంతే, నీ వైపు వచ్చేస్తారు, నీ వెనక వచ్చేస్తారు. అలాగ నువ్వు వెలగాలన్నది దేవుని ఉద్దేశం. అలాగ నువ్వు ప్రకాశించాలి. అల్లప్పుడెప్పుడో తూర్పు దేశం చుక్క పుట్టింది, నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రము యేసయ్య ఎక్కడున్నాడో జ్ఞానులకు చెప్పిందట. ఈరోజు నువ్వు ఆ నక్షత్రం కాకూడదా? నువ్వు, నేను ఆ నక్షత్రం కాకూడదా? ఆకాశంలో నక్షత్రం వెలిసింది. మనల్ని దానియేలు గ్రంథంలో దేవుడు పిలిచాడు కదా, మీరు ఆకాశమందలి జ్యోతుల వలె ప్రకాశించుదురుగా. కానీ ప్రకాశిస్తావా తల్లి దేవుని కోసం? నీవు ప్రకాశిస్తే నీ వెలుగు చూసి, తార వలె వెలిసిన నిన్ను చూసి, నువ్వు ఎక్కడున్నావో, అంటే నీలో యేసు ఎక్కడ పుట్టాడో ఆ యేసే దగ్గరికి జ్ఞానులే కాదు, రాజులే కాదు, అందరూ ఆ వెలుగునకి వచ్చేదారు. హల్లెలూయా. అందుకే చూడము, భూమి కటిక చీకటితో కమ్ముకొనుంది,
నీ మీద దేవుని మహిమ వెలుగు ఉదయించింది, ఆ వెలుగునకు రాజులు వచ్చేదరని రాశాడు. ఈరోజు నీ పక్కింటో రాలేకపోతున్నారు కదా, వెలిగి చూడు, రాజులు కూడా ఆ వెలుగులోనికి యేసే దగ్గరికి నీ ద్వారా రాబట్టబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అలాగ మనం లైట్ వలె వెలుగుదుంగాక. ఈ లైట్స్ అన్ని కేవలం డెకరేషన్ కోసం పెట్టారనుకున్నారా? ఈ లైట్ చూస్తే గుర్తు రావాలి, ఆయన నీ పైన వెలుగుతున్నాడని, నీవు కూడా ఆయన కొరకు లోకంలో వెలగాలని. లైట్ చూసిన ప్రతిసారి మీకు గుర్తు రావాలి, స్టార్ చూసిన ప్రతిసారి మీకు గుర్తు రావాలి, నేను ఒక స్టార్ వలె ఆయన కొరకు ప్రకాశించండి. చీకట్లో ఉండిపోవద్దు, ప్రకాశించండి. బికాజ్ యూ హ్యావ్ హోప్. ఎలా ప్రకాశించాలి? యేసే రావడంతో ఆయన ఆ నిరీక్షణలో నువ్వు ప్రకాశించగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూడండి, తర్వాత చూస్తారా 3వ వచనం, నీవు జనమును విస్తరింపచేయుచున్నావు. ఆ వెలుగు ప్రకాశించగానే మనకు అవ్వేదేంటంటే జనమును అంటే మనము విస్తరించబోతున్నాం అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మహిమ గలదానిగా మారుస్తాడు కదా, ఆ మహిమకు నిదర్శనాలే మన మీద వెలుగు, మన పైన ప్రకాశము, మన జీవితంలో విస్తరణ, సంఘంలో విస్తరణ, కుటుంబంలో విస్తరణ, నీ భవిష్యత్తులో విస్తరణ, నీ బిడ్డల జీవితాల విస్తరణ, నీ ఆర్థిక స్థితి విస్తరణ. ఆయన కేవలం పుట్టి క్రిస్మస్ అని చెప్పడానికి వెళ్ళిపోయాడు అనుకుంటున్నారా? అందుకే వచ్చాడు అనుకుంటున్నారా? నో, జనమును విస్తరింప చేయడానికి. హల్లెలూయా. తర్వాత చూడండి, వారి సంతోషము వృద్ధిపరచుచున్నావు. కోత కాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. కమాన్ బిగ్గరగా హల్లెలూయా, కమాన్ సే హల్లెలూయా, సే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Jesus came to this world to give you joy. Joy to the world మాత్రమే కాదు, joy to you. సర్వలోకమునకు మహా సంతోషకరమైన శుభవార్త. లోకమునకు మాత్రమే కాదమ్మా, నీకు నాకు ముందు, అంతే కదా, మనకి ముందు, ఆ తర్వాతే ఆయన లోకానికి సంతోషం. అవునా కాదా? హల్లెలూయా. కెన్ యూ సే జాయ్ టు ద వరల్డ్ మాత్రమే కాదు దేవా, ఐ బిలీవ్ జాయ్ టు మీ. చెప్తారా? అర్థమైందా? లోకంలోకి మాత్రమే సంతోషం కాదు దేవా, నాకు సంతోషం చెప్పే ధైర్యం కూడా రావట్లేదా? బై ఫెయిత్, విశ్వాసంతో పలుకు. ఆయన ఏమన్నాడు? వారి సంతోషము అలాగుంటది కాదు, వృద్ధిపరచుచున్నా. ఈరోజు జోకేస్తే నవ్వుతున్నావా? ఈరోజు కేవలం పండగని చిరునవ్వు ఉందా? లేదు. నీ హృదయంలో సంతోషాన్ని ఇచ్చి దాన్ని వృద్ధి చేయాలనడానికే దేవుడు ఆయన కుమారుని పంపి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ సంతోషము యేసు పుట్టుక ద్వారా, మీరు విశ్వసించడం ద్వారా వృద్ధి అవునుగాక, మీ ఇళ్లలోది అభివృద్ధి నందునుగాక. బిలీవ్. ప్రతి ఒక్కరికి మనసారా చెప్తున్న తల్లారా, మీ పిల్లలు, మీరు, మీ కుటుంబము, మీ సంతోషం వృద్ధి అవునుగాక. May you become joyful. Hallelujah. ఎలా సంతోషిస్తామో తెలుసా? కోత కాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు. కోతకాలంలో ఏడుస్తా కోతకు వస్తారు ఎవరైనా? ఎలాగొస్తారు బ్రదర్? నేను వేసిన చిన్న విత్తనాలకి ఎంత కోత వచ్చింది కదా, ఎంత పంట వచ్చిందని సంతోషిస్తారా లేదా? సంతోషిస్తారా లేదా? అలాగ మీరు ఏ విత్తనాలు వేయకుండానే, మీరు ఏ ప్రయాస పడకుండానే ఆయన మీ కొరకు జన్మించడం ద్వారా కోత కాలమున కోత కోసుకునే వారు సంతోషించినంత సంతోషం ఆయన మీకు అనుగ్రహిస్తానన్నాడు. హల్లెలూయా. దోపుడు సొమ్ము అంటే ఏంటి? కష్టపడి సంపాదించింది కాదు, ఓరకనే లాక్కునేది. ఆయన జననం ద్వారా నీకు ఓరకనే సంతోషాన్ని ఇస్తున్నాడు, నీకు కష్టం లేకుండా. నీకు అర్థమవుతుందా? ఈ అన్నిట్లో నా యేసయ్య ప్రేమ నాకు కనబడుతుంది, నా తండ్రి ఉద్దేశం నాకు కనబడుతుంది, నా తండ్రికి నేనంటే ఎంత పిచ్చి ప్రేమ కనబడుతుంది. హల్లెలూయా. ఇంత ప్రేమించే దేవుని సన్నిధిలో ఉండడానికి అంత కష్టం మా తల్లి. వద్దులే, మళ్ళీ ఆ మూడులోకి వెళ్ళకూడదు. హల్లెలూయా. దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లుగా వారు నీ సన్నిధిని సంతోషిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మరలా నాకు అక్కడ సన్నిధి, ఆయన సన్నిధిలోకి అసలు నువ్వు ఎలా వచ్చావు? ఆయన మందిరంలోకి నిన్ను ఎవరు రానిచ్చారు? ఆయన సముఖంలోకి నన్ను ఎవరు రానిచ్చారు? మనం అన్యులం కదా, పాపులం కదా, అపవిత్రులం కదా, దోషులం కదా, అవునా కదా, అర్హత లేని వారం కదా. ఆయన సన్నిధిలోకి ఎలా వచ్చావు?
ఆయన పుట్టుక ద్వారా మాత్రమే. ఎందుకు పుట్టాడో అంటే చనిపోవడానికి ఆయన పుట్టాడు. చనిపోవడం ద్వారా, రక్తం కార్చడం ద్వారా, నీకు విమోచన ఇవ్వడం ద్వారా ఆయన సన్నిధికి నువ్వు రాగలిగావు. అవునా కాదా? నేను నిజం చెప్పానా తప్పు చెప్పానా? ఎలాగొచ్చాము ఆయన సన్నిధికి? ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టి మన పాపాలకి క్షమాపణ కాదు, మన పాపాలని తుడిచి వేయుట ద్వారా. హల్లెలూయా. ఒకసారి తీద్దామా? అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం. ఐ హ్యావ్ టైమ్, ఐ విల్ క్లోజ్ ఇన్ టైంకి నేను ముగిస్తాను. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. 18. అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచి విషయములను ఇలాగూ నెరవేర్చెను. ప్రభు సముఖం నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసుని ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సు నుండి తిరుగుడి. హల్లెలూయా. కమ్ ఆన్, సే హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లు. మనకే కాలం ఉంది? విశ్రాంతి కాలం, రిఫ్రెషింగ్ టైమ్స్ అని రాశాడు ఇంగ్లీష్లో. అదే కాలాల కోసమే చెప్తున్నా. వేదన కాలం, చీకటి కాలం పోతుంది, మహిమ గలవారుగా మార్చబడతాం. ఎందుకంటే ఆయన పంపబడ్డాడు. విశ్రాంతి కాలములు ఆయన సముఖము నుండి మనకి వచ్చినట్లు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకం ఇచ్చే విశ్రాంతి కాదు, ఈ లోక మనుషులు మనకిచ్చే సేదతీర్పు కాదట. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు మీకు నాకు వచ్చినట్లు మన ప్రభు అయిన క్రీస్తు యేసు ప్రవక్తల నోట శ్రమపడ్డని చెప్పబడినట్టుగా ఆయన పంపబడ్డాడు. హల్లెలూయా. కమ్ ఆన్, సే హల్లెలూయా. ఆయన పంపబడ్డాడు. ఎందుకంటే ఆయనతో పాటు నీ కొరకు విశ్రాంతి కాలము పంపబడినాడు. we have rest. మనకి విశ్రాంతి ఉంది. చచ్చిపోయాక కాదండి, బ్రతికి ఉన్న నీ ఇంట్లో, నీ ఉద్యోగంలో, ఇప్పుడు నీ కష్ట పరిస్థితుల్లోనే అమ్మ నీకు విశ్రాంతి కాలములు ఉన్నాయి. మీకు విశ్రాంతి కాలం ఉంది, మీకు విశ్రాంతి కాలం ఉంది. అది ఆయన సముఖము నుండి వచ్చింది. అది మీరు అనుభవించుదురుగాక. మే యు రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అలసి సొలసి పోయిన మన హృదయంలో ఎరిగిన దేవుడు మనకి విశ్రాంతి కాలములు ఆయనతో పాటు తీసుకొని వచ్చేసాడు. హల్లెలూయా. అక్కడ మాట నాకు నచ్చింది చూడండి. మీ కొరకు నియమించిన క్రీస్తు అంటే క్రీస్తుని దేవుడు అపాయింట్ చేశాడు మన కోసం. ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తం. ఆయన సన్నిధికి ఎందుకు వచ్చాము తెలుసా? ఎలా రాగలిగామో తెలుసా? మన పాపాలని కేవలం క్షమించడం కాదు, చిన్న మాట అది. ఎవరైనా క్షమిస్తా, నేను క్షమిస్తా. నాకు ఎంతో కొంత మనసు ఉంది. ఎవరన్నా బాధ పెడితే ఓకే పర్లేదు క్షమించేస్తా నేను కూడా. క్షమించడం గొప్ప సంగతి కాదండి. He wiped away ransom, remission of sins. తుడిచివే. మరలా నువ్వు ఈ పాపం చేసావు, ఈ తప్పు చేసావని అపవాది నీవు చేసిన లిస్ట్లో ఒక్కటి కూడా నీ మీద మోపడానికి అవకాశం లేకుండా దేవుడు నీ పాపములు, నా పాపములు ఆయన తుడిచి వేశాడు. ఒక్కసారి బిగ్గరగా ఆయనకు మహిమ చెల్లిద్దామా? కెన్ యు ఆల్ గివ్ గ్లోరీ టు గాడ్? హల్లెలూయా. ఎంత భయంకరమైన పాపాలు చేశామో వాటన్నిటినీ ఆయన తుడిచి వేసి ఉన్నాడంతే. తుడిచి వేసి ఉన్నాడంతే. రెమిషన్స్ ఆఫ్ సిన్స్. హల్లెలూయా. మన పాపములు తుడిచివేయబడ్డాయి. అందుకే ఆయన సన్నిధికి రాగలిగాం. అందుకే ఆయన సన్నిధిలో మనం సంతోషించినట్లు ఆయన మన సంతోషాన్ని వృద్ధిపరచును. హల్లెలూయా. అందుకే యెహోవా చేత ఆశీర్వదింపబడినవాడా బయట నిలవలేలా లోపలికి యు కెన్ కమ్ ఇంటూ మై ప్రెజెన్స్. అతి పరిశుద్ధ స్థలంలో కూడా రావడానికి అడ్డుతెర చిరిగిపోయిందండి యేసే చనిపోతే. పుట్టుక రోజు చనిపోవడం కోసం ఎందుకు మాట్లాడుతున్నాను అనుకున్నారా? ఆయన పుట్టిందే చనిపోవడానికి కాబట్టి. దిస్ ఇస్ ద సీజన్ ఫర్ దట్ రీజన్. అవునా కాదా? ఆ కారణం కొరకు ఈరోజు ఈ కాలం మనకు వచ్చింది, లేకపోతే ఆయన వచ్చే అవసరం లేదు. హల్లెలూయా. రిమెంబర్, గుర్తుపెట్టుకోండి, ఆయన చనిపోవడానికే వచ్చాడని గుర్తుపెట్టుకోండి. మన పాపాలు తుడిచివేయబడ్డాయని గుర్తుపెట్టుకోండి. ఇక ఏ భారం పెట్టుకోవద్దు నా ప్రియమైన వారులారా. ఏ పాప భారం నీ మీద ఉంచుకో అవసరంలే. హీ హ్యాస్ వైప్డ్ అవే. తుడిచేశాడంతే. నీ చుట్టూ ఉన్న మనుషులు గుర్తు చేసినా చెప్పు, నా దేవుడు నా పాపాలు తుడిచేశాడు.
మనుషులు తుడిస్తే మరలా మరకలు కనబడతాయి. పాస్టర్ గారు తుడిస్తే మరలా ఆలోచనలు ఉండిపోతుంది. మనిషి క్షమిస్తే మరలా గుండెలు ఎక్కడో దగ్గర ఉండిపోతుంది. అలా చేశారని దేవుడు తుడిచేశాడు. మరలా జ్ఞాపకం చేసుకోవడానికి ఏ మనిషికి అధికారం లేదు, ఉండబోదు అంతే. హల్లెలూయా. అందుకే మన పాప రుణపత్రాన్ని ఆయన సిలువలో కొట్టివేసి ఉన్నాడు. అంతే. హల్లెలూయా. దిస్ ఇస్ ద సీజన్ ఫర్ దట్ రీజన్. అలాగ తుడిచివేయడానికే ఈరోజు ఆయన అంత తగ్గించుకొని పుట్టాడు. ఎప్పుడు నిజమే మరియ కన్నది, 9 మాసాలు మోసి నిందలు పడి కన్నది. నేను జ్ఞాపకం చేసుకుంటా. కానీ ఆ బిడ్డను కూడా నేను ఆలోచిస్తాను. ఆ బిడ్డ ఎంత తల్లడిల్లిపోయి ఉంటాడు కదా. గర్భంలో ఏం జరుగుతుందో తెలియదు, ఆ నీళ్ళ మధ్య ఏమవుతుందో తెలియదు. అసలు ఏంటి పరిస్థితి, ఎందుకు నీళ్ళని తాకుతున్నాయి, నాకు ఏమవుతుంది, చేతులు పూర్తి కదపడానికి అవ్వట్లే. అంతేకాకుండా ప్రసవ సమయంలో ఇరుకు ద్వారం నుంచి రావడం ఎంత కష్టం. తల్లి కోసం అందరూ ఆలోచిస్తారు, నేను ఎప్పుడు బిడ్డ కోసం ఆలోచిస్తూ ఉంటా. అంతే కదా. ఆ ఇరుకు ద్వారం నుంచి బిడ్డ రావాలా వద్దా, ఎలా రావాలి, ఊపిరందదు, అందరూ లాగేస్తూ ఉంటారు, అన్నీ చేస్తారు కదా. ఎంత తలడీలు. ఆడికి ఓ మనసు ఉంటుంది కదా. ఆ చిన్న కందుకి కూడా ఒక మైండ్, ఒక హృదయం ఉంటుంది కదా. అవునా కదా. ఎంత తల్లడిల్లిపోయేసే నీ కోసం పుట్టాడో జ్ఞాపకం చేసుకొని ఆరాధించు. అందుకే క్రిస్మస్ అంటే క్రీస్తుకి ఆరాధన. అంత తగ్గించుకున్నాడు ఆయన. కణమైపోయాడు, ఎదిగాడు, ఎముకలన్నీ వచ్చేంత, రూపం వచ్చేంతగా ఎదిగాడు. ఒక మనిషి గర్భంలో ఎదిగాడు ఆయన. నీ కోసమే, నా కోసమే అదంతా. రిమెంబర్ హిస్ బర్త్, గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. నమస్కరించి, ఎందుకు ఆ పాట, రండి ఎందుకు నమస్కరించాలి, ఆయన అంతా తగ్గించుకున్నాడు కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. టు గివ్ యూ గ్లోరీ. నిన్ను మహిమతో నింపడానికి, నిన్ను వృద్ధి చేయడానికి, నీ సంతోషంను వృద్ధి చేయడానికి, నీ చీకట్లో నువ్వు వెలుగును చూడడానికి. ఆ ప్రతి మాట నా హృదయం తాకుతుంది. నా చీకట్లో వెలుగు నేను చూడడానికి. చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగుని చూచెదరు. గొప్ప వెలుగు చూచెదరు. వెలుగంటే మీకేం కాదు, చీకట్లో ఉంటే తెలుస్తుంది వెలుగు యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంటుందో. మరణ ఛాయలు, కరోనాతో అందరూ ఇబ్బంది పడితే అప్పుడు అర్థమైంది కదా మరణం యొక్క విలువ ఏంటో, మరణం అంటే భయం ఏంటో. ఆ మరణ ఛాయల్లో ఉన్న నా దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. అంటే ఆయన పుట్టుక ద్వారా దేవుడు మనకు నిరీక్షణ ఇస్తున్నాడు. We have hope in the birth of Christ. ఆయన జననంలో మనకి నిరీక్షణ ఉంది. ఆయన జననం ద్వారా మనకి సమాధానం ఉంది. అందుకే జననంని విశ్వసిస్తే, ఆయన పుట్టుకని విశ్వసిస్తే, అందుకే అన్నాడు కదా, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ. ఆయనకి ఇష్టలు అంటే ఏంటి? విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడే ఉండుట అసాధ్యం కదా. ఇష్టలం అంటే విశ్వసిస్తున్నామని. కూర్చున్నాను బేగా. విశ్వసించు వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. మీరందరూ చనిపోయాక అబ్రహాము రొమ్మును ఆనుకొని విశ్రాంతి తీసుకుందామని ఎదురు చూస్తున్నారా? ఆయన అన్నాడు, భూమి మీద సమాధానము, మీ ఇంటిలో సమాధానము, నీ కుటుంబంలో సమాధానము, నీ భర్తతో నీకు సమాధానము, నీ భార్యతో నీకు సమాధానము, నీ బిడ్డలతో నీకు సమాధానము, నీ ఆరోగ్యంతో నీకు సమాధానం. కనెక్టెడ్ టు ఎవ్రీథింగ్. భూమి మీద సమాధానం అంటే కేవలం కోరస్లో పాడను, నా జీవితంలో ప్రతి అణువుకి కనెక్ట్ చేసుకుంటా దాన్ని. భూమి మీద నాకు సమాధానం, నా చుట్టూ, నా ప్రతి పరిస్థితి, నా ఒంటికి, నా హృదయానికి, నా బంధాలకి, నాతో ఉన్న మనుషులకు, నా సంఘం, అంతటికి సమాధానం. అవునా కాదమ్మా? హల్లెలూయా. 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 తర్వాత చూడండి ఏమన్నాడు, మిద్యాను దినమున జరుగునట్లు. ఇవన్నీ మీరు ప్రొక్లెయిమ్ చేయాలి, క్లెయిమ్ చేయాలి, రిసీవ్ చేసుకోవాలి. మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడి నీవు విరచి ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. కమ్ ఆన్ సే హల్లెలూయా. ఓకే, కాడి లేని వారు క్యాజువల్గా ఉన్నారు. ఎవరి మెడమైతే బరువైన కాడి వంటి సమస్యలు, పరిస్థితులు ఉన్నాయో వారికి ఈ మాట అనుగ్రహించబడును గాక. మే యు రిసీవ్ దట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మిద్యాను దినమున జరిగినట్లు మీ మీద బరువుగా ఉన్న కాడి ఆయన విరిచి ఉన్నాడంతే. ఆయన రావడం ద్వారా కాడి విరిగిపోయింది. అభిషేకం ప్రతి కాడి విరగొడుతుంది కదా. అభిషేక్తుడు యేసుక్రీస్తు పుట్టాడరా, కాడులు విరగకుండా ఎలా ఉండిపోతాయి. హల్లెలూయా. 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 పండగ మెసేజ్ ఇవ్వడం నాకు రాదండి. ప్రాఫిటిక్ మెసేజ్ ఇవ్వడమే దేవుడు నేర్పించాడు. హల్లెలూయా. నేను కాదు, వాగ్దానాలు ప్రవచనమైనవి. మరలా చెప్తున్నా, నన్ను నేను అలా ప్రూవ్ చేసుకోవట్లే. వాగ్దానాలు, ప్రవచనాలు. యెషయా అనే భక్తుడు కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరగబోయే మన జీవితాల కోసం
దూరం చూసి రాస్తున్న ప్రవచనాలు, దీర్ఘదర్శి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూడండి, వారి మెడను కట్టు కర్ర, వాని తోలు, వాని కొరడాలు విరచి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని ఎవరైనా కొరడాలతో తోలుతున్నారా? ఏ పరిస్థితులైనా తోలుతున్నాయా? వాటితో చెప్పండి, నా యేసయ్య నన్ను తోలే కొరడాల్ని విరచి ఉన్నాడని. కాడి విరచి ఉన్నాడు, కొరడాలు విరచి ఉన్నాడు. విరవబడిన కాడి కొరడా నేనేం చేయలేవంతే. హల్లెలూయా. వాళ్ళతో చెప్తారా? వాటితో ఏం చెప్తారు? నువ్వు నన్ను ఏం చేయలేవు రాజా. డైలాగ్ తెలిసిన వారికి అర్థం. ఓకే, హల్లెలూయా. అర్థమైందా? మిమ్మల్ని కొట్టే కొరడాలతో మీ మెడ మీద కాడితే ఏం చెప్పాలి? పర్లేదు చెప్పండి, నువ్వు నన్నేమి ఎందుకేం చేయలేవురా అంటే, నా యేసే జననం ద్వారా ఆయన వాటన్నిటిని విరచి ఉన్నాడు కనుక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూడండి, యుద్ధపు సందడి చేయి యోధులందరి జోళ్లను, రక్తంలో పొర్లింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి, చెప్పండి పర్లేదు కొంచెం గట్టిగా, అగ్నిలో వేయబడి దహింపబడును. హల్లెలూయా. నీ మీద యుద్ధమునకు రేగిన ప్రతి మనిషి, ఆ పరిస్థితులు, ఆ మనుషులను ప్రేరేపించిన చీకటి శక్తులను ఆయన దహించి వేయునని సెలవిస్తున్నాడు. ఆయన కాల్చి వేయునుగాక, ఆయన కాల్చి వేయునుగాక. ఎందుకంటే ఆయన దహించి అగ్ని అన్నాడు, ఆయన ముందర అగ్ని నడుస్తుందని దేవుని వాక్యం చెప్పి. హల్లెలూయా. ఆయన దిగి వచ్చాడంటే, నీ వద్దకు వచ్చాడంటే ఆయన ముందర అగ్ని నడుస్తుందని వాక్యం చెప్పి. ఆయన పేరే దహించు అగ్ని. హల్లెలూయా. నీ మీద యుద్ధమునకు చేద్దామని రేపబడిన ప్రతి పరిస్థితి అగ్నిలో దహించబడి కాల్చివేయబడును గాక. ప్రొక్లైమ్ అండ్ రిసీవ్ ఇట్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రియమైన తల్లులారా, దాన్ని మీరు రిసీవ్ చేసుకుందరు గాక. మీ మీదకి రేపబడిన ప్రతి యుద్ధపు జోళ్ళు అంటే అడ్డానికి వాళ్ళకి జోళ్ళు కూడా ఉండవు. ప్రతి మాట పట్టుకోండి, దహించబడును. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూడండి, దహింపబడును. ఎలా అనగా ఇవన్నీ ఎందుకు జరుగుననగా, ఎంత మెల్లిగానా. హల్లెలూయా, హల్లెలూయా. తార వెలిసింది. హల్లెలూయా. ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? ఇవన్నీ ఎలాగూ జరుగుతాయి? ఇవన్నీ ఎవరి ద్వారా జరుగుతాయి? ఎలా అనగా ఫర్ అంటు us the son has born. ఎలా అనగా నీకు నాకు కుమారుడు, శిశువు పుట్టెను. శిశువుగా ఉన్నాడు అనుకుని ఇంకా బాలయేసని జ్వాలపడద్దు, ఆయన కుమారుడిగా అనుగ్రహించబడ్డాడు. హల్లెలూయా. He is the son of God. హల్లెలూయా. ఆయన కుమారుడిగా నీకు అనుగ్రహించబడ్డాడు. ద ఎవర్ బెస్ట్ గిఫ్ట్, ప్రపంచంలోని నీ పుట్టుకలోనే ఉన్నతమైన బహుమానం ఏంటో తెలుసా? ఆయన ద్వారా యేసుక్రీస్తు నీకు అనుగ్రహించబడ్డాం. జీసస్ ఈజ్ యువర్ గిఫ్ట్. యేసయ్య నీ బహుమానం, యేసయ్య నీ గిఫ్ట్, యేసయ్య నీ బహుమానం, యేసయ్య నీ బహుమానం, యేసయ్య మన బహుమానం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అనుగ్రహించబడిన బహుమానాన్ని నీ గర్భంలోను నీ హృదయంలో నీవు భద్రం చేసుకుంటే, నీ ద్వారా ఆ బహుమానము ప్రత్యక్షపరచబడి ఆ బహుమానం ద్వారా అనేక జీవితాలు వెలిగించబడతాయి. అనుగ్రహించబడిన మరియా గర్భంలో దాచుకుంది, ఎలిజబెత్ దగ్గరికి పరిగెత్తి వెళ్ళిపోయింది. అవునా కాదా? మరియ దగ్గరికి ఆ శుభవచనం రాగానే ఇది నాకు ఎలాగూ జరుగును అనుకుంది, కానీ దేవుడు చెప్పాడు కదా దూత ద్వారా, పరిశుద్ధాత్మ వలన సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనగా నీవు గర్భం ధరిస్తావని. అది తెలిసిన తర్వాత నీ 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 సహోదరి ఎలిజబెత్ కూడా 6వ మాసంలో ఉందని, కానీ నువ్వు వెళ్ళు అని ఎక్కడికి చెప్పకుండానే మరియ తనంతట తానే ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి 3 నెలలు మరి అక్కడ ఉండిపోయింది. హల్లెలూయా. నీకు అనుగ్రహించబడిన బహుమానాన్ని జాగ్రత్తగా భద్రం చేసుకో. ఆమె 9 నెలలు భద్రం చేసుకుంది. 9 నెలల తర్వాత పుట్టిన తర్వాత అతడు శిశువుగా ఉండగా ఎదిగిన తర్వాత ఆమెకు అనుగ్రహించబడిన అదే బహుమానం అనేకుల జీవితాలను వెలిగించే వెలుగుగా మార్చబడింది.
నేనేమన్నా అంటే మరియ వలె మనం కూడా అనుగ్రహించబడిన ఆ బహుమానాన్ని భద్రం చేసుకుంటే మన ద్వారా యేసయ్య అనే వెలుగు ప్రత్యక్షపరచబడి అనేకుల జీవితాలను వెలిగిస్తుంది. కుంటివాడు యేసయ్య దిగ్గున లేచి నడవగానే నడిచాడని మామూలు చెప్తున్నాం. ఎలా జరిగిందంటే ఆ బహుమానాన్ని మరియ దాచుకోవడంతో ప్రారంభమైన ఆ కార్యము ఆ అద్భుతాలు చేసేదాకా తీసుకొచ్చింది. అవునా కాదా? అవునా కాదా? ఈరోజు మీకు అనుగ్రహించబడిన యేసయ్యను ఏం చేస్తున్నారు? వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ యువర్ జీసస్? వాట్ ఆర్ వీ డూయింగ్ విత్ జీసస్? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ద్వారా యేసయ్య ప్రత్యక్షపరచబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరలా చెప్తున్నా, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాను. నీకు అనుగ్రహించబడిన యేసయ్యతో ఏమి చేస్తున్నావు? ఆ యేసయ్యను భద్రం చేసుకో. ఆ యేసయ్య నీలో ఎదగనివ్వు. ఆ యేసయ్య నీలో వెరబోయనివ్వు. ఆ యేసయ్య నీలో స్థిరపరచబడినివ్వు. ఆ యేసయ్య నీ ద్వారా ప్రత్యక్షపరచబడి పని చేయనివ్వు. హల్లెలూయా. అప్పుడు నీ ద్వారానే యేసయ్య ఈ భూలోకం మీద మహిమ పరచబడతాడు. అందుకే కదా ఆ శృంగారమైన దేవాలయం బయట కుంటివాడు ఉండిపోతే పేతురు యోహాన్లు దేవాలయం ఎక్కిపోతున్నప్పుడు ఆ కుంటివాడు వారి వైపు తేరు చూస్తే, వెండి బంగారాలు మా యొద్ద లేవు కానీ మేము కలిగి ఉన్నదే. హల్లెలూయా. చెప్తావా? హల్లెలూయా. సే హల్లెలూయా. మేము కలిగి ఉన్నదే నీకు చూస్తున్నాం. నీవు కలిగి ఉన్నదే నీవు ఇచ్చుగాక. మీరు కలిగి ఉన్నదే మీరు చూదురుగాక. పేతురు యోహాను మీద ఏ కృప ఉందో మీ మీద కూడా అంతే కృప ఉంది. వారిలో ఏ పరిశుద్ధాత్ముడు ఉన్నాడో మీలో కూడా అదే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. వారి నోట ఏ వాక్కు ఉందో అదే వాక్కు నీ నోట కూడా ఉంది. అదే చెప్తా, వారిలో ఏ యేసు పని చేస్తున్నాడో మీలో కూడా అదే యేసు పని చేయనుగాక. అప్పుడు నీవు నేను కూడా మేమందరం కూడా ఇంకా ఎలాగా ఉన్నాం? గుడ్డివాడి దగ్గరికి వెళ్ళి నేను కలిగి ఉన్న యేసుక్రీస్తు నామములో దిగులు లేచి నడవమంటే వాడు లేచి నిలిచి గంతులు వేసి దేవాలయంలోనికి వచ్చి దేవుని మహిమపరుస్తాడు. అప్పుడంటే నిజమైన సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ. భూమి మీద విశ్వసించిన నీ ద్వారా నా ద్వారా సమాధానం నీకే కాదు, నీ ద్వారా కుంటోడికి కలుగుతుంది, నీ ద్వారా గుడ్డివాడికి కలుగుతుంది, నీ ద్వారా చనిపోయిన వారికి కలుగుతుంది. అందుకే పేతురు నడిచిపోతుంటే నీళ్ళ పడి చనిపోయిన వారు లేచారండి. వాట్ వాస్ దే క్యారింగ్? వారు ఏం మోస్తున్నారంటే యేసయ్యను మోస్తున్నారు. వారిలో పుట్టిన యేసయ్యను ప్రత్యక్షపరుస్తున్నారు. వారికి అనుగ్రహించబడిన యేసయ్యను ఇస్తున్నారండి. అవునా కాదా? క్రిస్మస్ రోజు పిలిచి భోజనాలు పెట్టడం కాదు, పెట్టుకోండి పర్లే, మీలో ఉన్న యేసయ్యను ఇవ్వడం మొదలెట్టండి. ఆమేన్, హల్లెలూయా. మనలో ఉన్న యేసయ్యను ఇచ్చేద్దాం. ఇద్దామా లేదా? చెప్తారా? ఇద్దామా లేదా? పేతురు యోహాన్లకు అనుగ్రహించబడిన కృప మనకు కూడా అనుగ్రహించబడునుగాక. మనకు అనుగ్రహించబడునుగాక. మనకు అనుగ్రహించబడునుగాక. యేసుకేలుకున్న కృప మనకు అనుగ్రహించబడునుగాక. ఆ ఎండిన ఎముకలు లోయ ముందు నిలబడి ప్రవచించమని నరపుత్రుడితో చెప్తే అతడు ప్రవచించగా ఆ ఎముకలన్నీ మహాసైన్యంగా నిలిపివేయబడ్డాయి. యేసుకేల్లో ఏం ప్రవహిస్తుందంటే యేసు అనే జీవం ప్రవహిస్తుంది. ఆ జీవాన్ని మాట ద్వారా విడుదల చేశాడు. మీకు అనుగ్రహించబడిన కుమారుణ్ణి ఆయనే నిత్య, చెప్పండి, నిత్య జీవం. అవునా కాదా? ఆయన వెలుగు, ఆయన నిత్య జీవం. ఆ జీవం నీలో దాచుకోవడానికి కాదు, నీకు జీవం ఇవ్వడానికి, నీ ద్వారా అనేకులు జీవింపజేయబడ్డానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రిస్మస్ అన్ని క్రిస్మస్లా మీకు ఉండకుండానుగాక. అన్ని పండుగల్లో మీకు జరగకుండానుగాక. మీ హృదయంలో గొప్ప మార్పు వచ్చునుగాక. మీరే ఇతరులకి ఆశీర్వాదకరంగా మార్చబడుదురుగాక. హల్లెలూయా. మీరు కలిగి ఉన్నది ఇవ్వండి. ముందు మీరు కలిగి ఉన్నారని నమ్మండి. మీకు అనుగ్రహించబడ్డాడు యేసయ్యని నమ్మండి. ఆ కలిగి ఉన్న వానిని ఇవ్వడం మొదలు పెట్టండి. ఎందుకో తెలుసా? ఎలా ఇస్తారు? ఎందుకు మీరు ఇవ్వగలరో తెలుసా? ఇక్కడ రాయబడి ఉంచండి, మనకి కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అయి ఉన్న దేవుడు. హల్లెలూయా. చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. మీకు అనుగ్రహించబడిన యేసుక్రీస్తు కుమారుడు ఆశ్చర్యకరుడు. ఏంటారా?
ఆశ్చర్యకరుడు, మీ జీవితంలో ఆశ్చర్యం జరిగించే ఆశ్చర్యకరుడు, మీ ద్వారా కూడా ఆశ్చర్య కార్యములు జరిగించే ఆశ్చర్యకరుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కుంటివాడు దిగులు లేచిన అడ్డం ఆశ్చర్యమా కాదా? పేతురులో నుంచి ఆశ్చర్యకరుడు బయటకు వచ్చాడు, యోహాన్లో నుంచి ఆశ్చర్యకరుడు బయటకు వచ్చాడు. మీలో నుంచి నాలో నుంచి దైవజనులో నుంచి మీ అందరిలో నుంచి ఆశ్చర్యకరుడు బయటకు వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన కర్త బయటకు వచ్చును గాక. నీకు ఆలోచన చెప్పును గాక. నీవు అనేకులకి ఆయన ఆలోచన అందించుదువు గాక. హల్లెలూయా. ఒక్క ఐడియా జీవితం మారిపోద్ది. ఒక్క ఐడియా, అవునా కదా? ఒక్క ఆలోచన జీవితాలు మారిపోతాయి. నీకు వచ్చే ఆలోచన నీ జీవితం మారుస్తుంది. నీ ద్వారా ఇతరులకు ఇవ్వబడే ఆలోచన నీ ద్వారా ఇతరుల జీవితాలు మార్చేస్తుంది. ఎలా చెప్పాము? ఎలా వచ్చినా నేను కాదండి, నాలో ఉన్న ఆలోచనకర్త ఆయన యేసే నాలో పుట్టాడు, ఆయనలో ఎదుగుతున్నాడు, ఆయనే నేను మీకు ఇచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బలవంతుడై ఉన్న దేవుడు, నీ జీవితంలో బలం చూపించడానికి సమర్థుడు. ఉడిగిపోయి శ్రీధర్మ నిలిచిపోయిన శారా గర్భానికి బలం చూపించాడు, నీ జీవితానికి కూడా బలం చూపించగలడు. నీ ద్వారా ఇతరుల జీవితానికి కూడా బలం చూపించగల బలవంతుడై ఉన్న దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఎ న్యూ క్రిస్మస్ దిస్ ఇయర్ ఇస్. ఈ సంవత్సరం నూతనమైన క్రిస్మస్. నీకు మాత్రమే కాదు, నీ ద్వారా అనేకులకు క్రిస్మస్. ఆశ్చర్యకరుడు నీలో నుంచి పుట్టునుగాక. ఆలోచనకర్త నీలో నుంచి పుట్టునుగాక. బలవంతుడైన దేవుడు నీలో నుంచి పుట్టునుగాక. నిత్యుడగు తండ్రి, తండ్రి లేని వారిని నీవు ఆదరించుదుగాక. నీకు తండ్రి లేరా? ఆదరించబడుదుగాక. ఎందుకంటే ఆయన నిత్యం ఉండే తండ్రి, మధ్యలో వదిలేసే తండ్రి కాదు, మధ్యలో విడిచిపెట్టే తండ్రి కాదు, మధ్యలో చనిపోయే మనిషి లాంటి తండ్రి కాదు. ఎవర్లాస్టింగ్ ఫాదర్, నిత్యం ఉండే తండ్రి. నీకు, నీ ద్వారా నీ చుట్టూ ఉన్న అనేకులకు నీవు నిత్యుడగు తండ్రిని ఇద్దువుగాక. May you give birth, may you give everlasting father to everybody around you. నీ చుట్టూ ఉన్న వారికి నిత్యుడైన తండ్రిని మీరే అనుగ్రహించుదురుగాక. ఆఖరి మాట, ఇంకా బలమైన మాట, సమాధాన కర్తయగు అధిపతి అయి ఉన్న దేవుడండి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు నాకు అనుగ్రహించబడిన కుమారుడు ఆయన సమాధానకర్త. పీస్, షాలోమ్. నీకు సమాధానం ఇచ్చే సమాధానకర్త, నీ ద్వారా నీతో మాట్లాడిన వారికి, నిన్ను కలిసిన వారికి, నిన్ను చూసిన వారికి, నీతో ఉన్న నీ బిడ్డలకు, నీవు కన్న బిడ్డలకు, నిన్ను కట్టుకున్న భర్తకి, భార్యకి నీవే సమాధానకర్తనిద్దువుగాక. మరి ఇచ్చేసిందండి, అంతా ఇచ్చేసిందండి, అవునా కాదా? మరి ఆ రోజు ఇచ్చింది కాబట్టే ఈరోజు నువ్వు నేను గొప్పగా చెప్పుకుంటున్నాం యేసయ్య నా కోసం పుట్టాడని. అవును కదా? ఆ రోజు మరియా ఇచ్చింది, మోసింది, భద్రం చేసుకుంది, ఇచ్చింది లోకానికి రక్షకుణ్ణి. ఈరోజు నువ్వు నేను ఇద్దాం నీ చుట్టూ ఉన్న వారికి రక్షకుణ్ణి. ఆశ్చర్యకరుణ్ణి ఇవ్వండి. జంతికలు, లడ్డూలు కూడా ఇవ్వండి, వాటి కంటే ఎక్కువగా ఆశ్చర్యకరుణ్ణి ఇవ్వండి. బిర్యానీ పెట్టండి, వద్దనట్లే, చేయండి, పర్వాలేదు. ఎందుకంటే దేవుని బిడ్డలుగా ఉన్నది ఒకే పండగ, చేసుకోవద్దనట్లే. నా హృదయం పండగ దగ్గర మండట్లే, ఈ మాటల దగ్గర ఆగిపోతుంది. ఇక్కడికి రావాలి, ఇది ఇవ్వాలి. మనం బలవంతుడైన దేవుని ఇద్దాం, సమాధానాన్ని ఇద్దాం కొంతమందికి. అది నిజమైన క్రిస్మస్, అవునా కాదా? హల్లెలూయా, హల్లెలూయా. టైం అయిపోతుంది. నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. ఇది మొదలుకొని, ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్, ఇది మొదలుకొని మితి లేకుండా, అవా హల్లెలూయా అంటే కొలత లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యము నియమించును. న్యాయం వలన, నీతి వలన రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. హల్లెలూయా. ఒకసారి ఆయన దిగి వస్తాడంటే అర్థం ఏంటో తెలుసా?
తెలుసా? ఆయన రాజుగా సింహాసనం మీద పరిపాలన చేసే అధికారం గలవాడు. హిజ్ అథారిటీ, ఆయన అధికారం గలవాడు. అందుకే సమాధానకర్తయగు అధిపతి అయ్యున్న దేవుడు ఆయన. నీ జీవితాన్ని ఏలుతాడు, నిన్నే ఏలుబడి చేస్తాడు. నీ చుట్టూ నేను ఇబ్బంది పడిన ప్రతి పరిస్థితిని కూడా నీవు విశ్వసించగలిగితే ఆయన పరిపాలన చేస్తాడు, ఆయన గవర్నమెంట్ చేస్తాడు. ఈరోజు సీఎం ఏం చెప్తే అదే కదా, అవునా కదా? ఏపీ సీఎం ఏం చెప్తే ఏపీకి అదే జరుగుద్ది, తెలంగాణ సీఎం ఏం చెప్తే అదే జరుగుద్ది కదా. మన దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన గవర్నమెంట్ అంతము లేని గవర్నమెంట్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు వచ్చే సీఎం 5 సంవత్సరాలకు రుణమాఫీ చేస్తాడంటే నమ్మేస్తున్నావు. నా దేవుడు సర్వకాలంలో రాజ్యము చేసే అధికారి ఆయన కొంచెం కాలం రుణమాఫీ కాదు, ఎప్పటికీ నీకు రుణమాఫీ చేస్తాడు. నీ పాపముల మాఫీ చేశాడు ఆయన, శాపాన్ని మాఫీ చేశాడు ఆయన, కీడుని మాఫీ చేశాడు, నీ భయాన్ని మాఫీ చేశాడు, నీ ఆందోళన మాఫీ చేశాడు, నీ అసమాధానాన్ని మాఫీ చేశాడు ఆయన పరిపాలన సర్వకాలం. ఆ టైం పట్టుకోండి. అందుకే అయినను, ఏమైనను, ఏమవుతున్నను, ఏమవ్వబోతున్నను, చీకటి వేదన అనే మబ్బు ఇకను ఉండబోదు, ఎల్లకాలం ఉండబోదు. ఎందుకంటే సర్వకాలం ఆయన రాజ్యం పరిపాలన చేయబడుతుంది. ఇంగ్లీష్లో ఏమని రాశాడు తెలుసా? హిస్ గవర్నమెంట్ అండ్ ఇట్స్ పీస్ విల్ నెవర్ ఎండ్. అంటే ఆయన పరిపాలనలో నుంచి వచ్చే సమాధానం అంట. ఎంతమందికి కావాలి సమాధానం? నాకు కావాలి, చాలా కావాలి. అందరికీ కావాలి కదా, అందరికీ కావాలి. ఎవరికి లేదుగా సమాధానం. చెప్తున్నా అంతే, పాడుతున్నా అంటే ఎవరికీ లేదు. కానీ నమ్మండి, ఇప్పుడు లేదని మిమ్మల్ని ఎలా పరచట్లే, నమ్ముట వలన మీకు అన్నీ అనుగ్రహించు. విశ్వాసం. అందుకే ఆయన కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వసించు ప్రతి వారికి నశింపక అంటే కేవలం నరకం దగ్గరికి వెళ్ళిపోదు, పరిస్థితుల్లో నశింపక నిత్య జీవం అంటే సమాధానంతో ఈ భూమి మీద జీవించడానికి. హల్లెలూయా. ఆయన రాజ్యం, హిస్ గవర్నమెంట్ అండ్ ఇట్స్ పీస్ అంటే ఆయన రాజ్యం ద్వారా వచ్చే శాంతి సమాధానాలకి విల్ నెవర్ ఎండ్ అంటే వాటికి అంతము లేదని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మండి ప్రియులారా. ఈరోజు పరిస్థితి ఎలాగున్నా నమ్మండి, ఆయన శాంతికి అంతం లేదు. ఆయన శాంతికి అంతం లేదంటే అర్థం నీ పరిస్థితికి అంతం ఉందని అర్థం. ఆయన శాంతికి అంతం లేదంటే అర్థం నీ చీకటికి అంతం ఉందని అర్థం, నీ వేదనకు అంతం ఉందని అర్థం, నీ అనారోగ్యానికి అంతం ఉందని అర్థం, నీ భయానికి అంతం ఉందని అర్థం. ఈ రోజు మీ ఇంట్లో ఉన్న కఠినమైన పరిస్థితులకు అంతం ఉందని అర్థం. ఎందుకంటే అవి అంతం అవుతాయి, ఆయన సమాధానం అంతం అవ్వనిది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూడండి, ఒకసారి మళ్ళీ అపోస్తుల కార్యంలోకి వచ్చేద్దాం. ఒక్క మాట చూపించి ముగించేస్తాం. ఇందాక మనం చదువుకున్న దగ్గర అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము, అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 20వ వచనం చదివాను కదా. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తం మారు మనస్సు నొందుడి అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. కమ్ ఆన్ సే క్రిస్మస్ హల్లెలూయా. ఎందుకు హల్లెలూయా అంటే అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని ఆయన తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించి ఉన్నాడు. వెలుగు కలుగును గాక ఆయన పలకగా వెలుగు ఎలా కలిగి ఈ రోజు వరకు నీ మీద నా మీద సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఆయన పలికిన ఏ మాట కూడా నిరర్థకము కాలేరని మరియతో చెప్పాడా లేదా? దేవుడు పలికిన ఏ మాట కూడా అది ప్రవక్తల నోట పలికించిన ఆయనే పలికిన. ఇంకో మాట చెప్పనా, నువ్వు పలికిన, నేను పలికిన అది నిరర్థకము. ఎందుకంటే ఆయన తన మాట మన నోట ఉంచాడు కనుక. హల్లెలూయా. అన్నిటికీ కుదురుబాటు కాలంలట. కుదిరేస్తాయి అన్ని. కుదరని రోగమా కుదిరేస్తుంది అంటమ్మా, కుదరని సమస్య కుదిరేస్తుంది అంటమ్మా, కుదరని కఠినమైన పరిస్థితి కృపాసన కుదిరేస్తుంది. ఎంతమంది నవ్వుతుంది? కనీసం చిన్న స్మైల్ కూడా ఎవరా? అంటే మీకు విశ్వాసం లేదా? మాట నచ్చలేదా? ఇంటికి వెళ్ళిపోవాలని ఉందా? కేక్ కావాలా? మిక్సర్ కావాలా? లడ్డు కావాలా? బిస్కెట్ కావాలా? బిర్యానీ కావాలా? ఇవేం నేను ఇవ్వలేను.
అన్నిటికంటే విలువైన ఈ మాటను మాత్రమే ఇవ్వగలను. హల్లెలూయా. లడ్డు కావాలా? లడ్డు కావాలా బాబు? నవ్వుతారని చెప్తున్నా. లడ్డు కావాలా? ఇంకో లడ్డు కావాలా? ఇవ్వలేను. కుదురుబాటు కాలం వచ్చునని లడ్డు కంటే పెద్ద మాట చెప్తే నవ్వరే. అన్నిటికీ అమ్మా, అన్నిటికీ అంటే మీకున్న సమస్యలన్నీ అన్నిట్లో వేసేయండి. వీ కెన్ త్రో ఎవ్రీథింగ్. ఇది చేస్తా, ఇది చేయనని దేవుడు కండిషన్స్ పెట్టలే. అన్నిటికీ నీకేం కావాలో కుదిరేస్తుంది. ఏది అవ్వట్లే, ఎంత చెప్తున్నా వినట్లే, ఎంత అడుగుతున్నా రావట్లే, ఎంత ప్రార్థన చేస్తున్నా జరగట్లే, ఎంత చెప్తున్నా మాట వినట్లే, ఎంత సమాధానం వెళ్దామన్నా గొడవకే వస్తున్నారా, కుదిరేస్తుందంట. అన్నిటికీ కుదురుబాటు కాలం. అందుకే మళ్ళీ అంటున్నా, కాలం అనగానే హల్లెలూయా, కాలం అనగానే ఎంతో దూరం ఉందని భయపడద్దు. టైం అని రాశాడు ఇంగ్లీష్లో. దెర్ ఇస్ ఎ టైం. అన్నిటికీ కుదురుబాటు కాలం వచ్చునని దేవుడు తన ప్రవక్తల నోట పలికించాడమ్మా. వెలుగు కలమని పలికితే ఇప్పటికి వెలుగు కలుగుతుంది. అది ఎంత నమ్ముతున్నారో ఇది కూడా అంతకంటే ఎక్కువ నమ్మండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా. మనకి, మన కుటుంబానికి, నీ ఒంటిలో, నీ హృదయంలో ఎవరికీ తెలియని నీ పరిస్థితికి కూడా కుదురుబాటు టైం వచ్చునంతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన సంఘంలకు కుదురుబాటు కాలంలో వచ్చును. మన మధ్య ఉన్న అభ్యంతరాలకు కుదురుబాటు కాలంలో వచ్చును. మీకు మేము నచ్చకపోవడం, మాకు మీరు నచ్చకపోవడం, మీ వల్ల మాకు బాధ కలగడం, మా వల్ల మీకు బాధ, ఇవన్నీ ఉన్నాయి కదా, అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చు. హల్లెలూయా. దైవజనుడి హృదయంలో ఉన్న గాయములకు కుదురుబాటు కాలంలో వచ్చు. ఆయన శరీరంలో ఉన్న బలహీనత, అనారోగ్యానికి కుదురుబాటు కాలంలో వచ్చు. మన సంఘంలో దీర్ఘకాలిక అనారోగ్యాలకి కుదురుబాటు కాలంలో వచ్చు. వివాహం కాబోతున్న బిడ్డలకు కుదురుబాటు కాలంలో వచ్చు. ఉద్యోగానికి ఎదురు చూసిన బిడ్డలకు కుదురుబాటు కాలంలో వచ్చును. మీ చంటి బిడ్డల కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం ఎదురు చూస్తే మీకు కుదురుబాటు కాలంలో వచ్చు. మీ కేసుకి కుదురుబాటు కాలం వచ్చును. మీకు రావాల్సిన అమౌంట్కి కుదురుబాటు కాలం వచ్చును. మీకు జరగవలసిన శుభకార్యాలకు కుదురుబాటు కావాల్సి వచ్చును. మీరు ఇంట్లో చూడక సమాధానానికి కుదురుబాటు కాలంలో వచ్చును అంతే. హల్లెలూయా. అది నేను పలికే మాట కాదు, దేవుడు తన ప్రవక్తల నోట ఉంచి పలికించిన మాట, పలకబడిన మాట. పలికేశాడంటే జరిగిపోయిందని అర్థం. అబ్రహాం మీద దేవుడు పలికేశాడు, నీవు అనేక జనములకు తండ్రి. ఇంకా జరుగుద్దని కాదు, జరిగిపోయిందని అర్థం. ఆ జరిగిపోయిన దగ్గరికి అబ్రహాం వెళ్ళడమే ఆలస్యం. అందుకే అబ్రహామా, నీ కనుచూపు మేరకు చూడు, నలుదిక్కులా చూడు. ఇప్పుడు నువ్వు నేనేం చేయాలి తెలుసా? మనకి రాబోతున్న కుదురుబాటు కాలం వైపుకి చూడాలి అంతే. సీ అండ్ వెయిట్. సీ, నలుదిక్కులా చూడు అబ్రహాము, నీ కనుచూపు మేరకు చూడు. మన శుక్రవారం వాక్యం చెప్తుంటే ఆ రోజు నేను పలికే ఆ మాట, దేవుడిచ్చిన మాట నాకు ఎంత నచ్చిందో. దేవుడు ఏం చూడమన్నా అంటే, కనుచూపు మేరకు కనబడుతున్న మైదానం కాదు, నా సంకల్పం చూడు, నా ప్రణాళిక చూడు, నా పిలుపు చూడు, నీ పట్ల నా ఉద్దేశం చూడు. ఇటు చూడు, నీ పట్ల నాకున్న తలంపులు కనబడతాయి. నీ చుట్టూ చూడు, ఏం కనబడుతుంది దేవా అంటే, నా సంకల్పాన్ని కనబడతా చూడు. నీ పట్ల నాకున్న ప్రణాళిక కనబడుతుంది. ఇటు చూడు, నిన్ను నేను ఎలా పిలుచుకున్నానో కనబడుతుంది. వెనక్కి చూస్తావా, నీ కొరకు నాకు ఎన్ని తలంపులు ఉన్నాయో అవి ఇసుక రేణువుల కంటే ఎంత లెక్కకు ఎక్కువైనవో నీకు కనబడుతుంది. నువ్వు చూడు, నువ్వు చూస్తే నువ్వు వెళ్ళగలుగుతావు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? పుట్టిన చూడటం అంటే గాల్లో కాదండి, ప్రణాళికను చూడండి. కుదురుబాటు కాలం, ఆయన ప్రణాళిక ఏముందో దాన్ని, ఆయన ఎలా ఎందుకు పిలిచాడో దాన్ని చూడండి. ఆయన సంకల్పం ఏంటో దాన్ని చూడండి. హల్లెలూయా. ఏ రోజైతే ఆ మాట నేను చెప్పాను, ఆ రోజు సాయంత్రం మధ్యాహ్నం ఇంటికి రాగానే ఒక దైవజనుడు ట్రిప్కి దుబాయ్ వెళ్తే ఆ ఎడారిలో ఒక ఫోటో పెట్టి కింద అబ్రహాంతో దేవుడు చెప్పిన మాటలన్నీ రాస్తే నాకు ఎంత సంతోషం అనిపించిందో. అంటే దేవుడే పలికించాడు ఆ మాటని, దేవుడే నాతో మాట్లాడని మరొక్కసారి దేవుడు స్థిరపరిచాడు. అంత ఎడారిలో దైవజనుడు నిలబడి ఈ ఎడారిలో అబ్రహాంకి ఏం కనబడిందో కానీ దేవుడు తన పిలుపుని చూపించాడని రాశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన చుట్టూ చూస్తే ఏం కనబడకపోవచ్చు, నీ ఆత్మీయ నేత్రాలు వెలిగించబడితే దేవుడికి నీ పట్ల ఉన్న ప్రణాళిక, పిలుపు, ఉద్దేశం, సంకల్పం, తలంపులు, ఆయన చిత్తం అంతా మనకు కనిపిస్తుంది. అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చును. హల్లెలూయా. అయిపోయింది. హల్లెలూయా,
మళ్ళొకసారి వచ్చేద్దాం. యెషయా గ్రంథం ఆఖరి మాట. హల్లెలూయా. ఇది మొదలుకొని చదివాం కదా. మితి లేకుండా దానికి వృద్ధి క్షేమం కలుగును. సర్వకాలం నా దావీదు సింహాసనమును రాజ్యం నియమించును. న్యాయం వలన నీతి వలన రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపత్యగు యెహోవా, మీరు చెప్తారని, సైన్యములకు అధిపత్యగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దీనిని ఎవరు నెరవేర్చట్లేదండి. నా జీవితంలో నాకు కావాల్సింది ఎవరు ఇవ్వట్లేదండి. నాకు నచ్చినట్టు మా ఆయన నాకు నెరవేర్చట్లేదండి. నా భార్య నా కోసం ఏమీ నాకు చేయట్లేదండి. పర్వాలేదండి, చెప్పబడిన మాటలన్నీ కుదురుబాటు కాలం అన్నీ, ప్రతి మాట మీకు సమాధానం. ఆయన రాజ్యం, ఆయన పరిపాలన అంతయు కూడా నెరవేర్చుటకు సైన్యములకు అధిపత్యగు యెహోవా ఆసక్తి కలిగి నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఏదో పోన్లే చేద్దాంలే అని కాదు, ఆసక్తి కలిగి ఆయన మన జీవితంలో వాటిని నెరవేర్చినంతే. నెరవేరుస్తాడు అందామా? నెరవేర్చబోతున్నాడు అందామా? నెరవేర్చును. ఇంకోటి చెప్పు, నెరవేర్చేసాను, నెరవేర్చను. హల్లెలూయా. పలకబడిన ప్రతి మాట మనుషులు కాదు, మన తల్లిదండ్రులు కాదు, దైవజనులు కాదు, ప్రవక్తలు కాదు, గొప్ప గొప్ప దైవజనులు ఇందరూ నమ్ముతాం కదా, వాళ్ళు ఎవ్వరూ కాదు. సైన్యములకు అధిపత్యగు యెహోవా వాటన్నిటిని ఆసక్తి కలిగి నెరవేర్చాను. హల్లెలూయా. నీ పట్ల నా పట్ల దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడంతే. అందుకే ఆలస్యం చేయకుండా తన కుమారుణ్ణి పంపేశాడు. హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలముల్లో ఇవి దేవుడు తన కుమారుడు ద్వారా చేయించడం ద్వారా దేవునికి మహిమ. నమ్మిన మనం ఆయనకి ఇష్టలు అవడం ద్వారా మనకి సమాధానం కలుగునుగాక. షాలోం. మీకు సమాధానం కలుగునుగాక. మీ చీకటి వేదన కాలం తొలగించబడి, అవమానపరచబడిన కాలం తొలగించబడి, మీరు మహిమ గలవారిగా మార్చబడి, మీ చీకటి మీద వెలుగు ప్రకాశించి, మీ మరణ ఛాయల మీద వెలుగు ఉదయించి, మీకు సంతోషం వృద్ధిపరచబడి, మీరు 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 విస్తరించబడి, మీ సంతోష వృద్ధిపరచబడి, మీ మెడ మీద ఉన్న కాడి విరచివేయబడి, మీ సంకెళ్ళన్నీ త్రెంపివేయబడి, మీ మీదకి యుద్ధముకు లేచిన వారి కాళ్ళు జోళ్ళు అగ్నిలో కాల్చబడునుగాక. ఏలైనగా మనకి కుమారుడు అనుగ్రహించబడ్డాడు గనక. హల్లెలూయా.